హాయ్, అందరు ఎలా ఉన్నారు? చాలా 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 రోజులైపోయింది. ఈవెన్ 1 ఇయర్ పైనే అయి ఉంటుంది ఒక వీడియో అంటూ తీసి. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ పెడదామని అయితే డిసైడ్ అయ్యాను. అవి బ్యూటీ టిప్స్ కావచ్చు, డైలీ రొటీన్ వ్లాగ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే వ్లాగ్స్ అయితే తీయాలని డిసైడ్ అయితే అయ్యానమాట. సో దానికి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి చాలా రోజులు అయిందండి. నేను యాక్చువల్గా కార్తీక మాసంలోనే పెట్టాల్సింది వీడియో. ఉసిరి చెట్టు కింద అయితే భోజనాలు చేసామన్నమాట. కార్తీక మాసం వన భోజనాలు అంటారు కదా. సో ఒకళ్ళ ఇంట్లో అయితే ఇంత పెద్ద ఉసిరి చెట్టు అయితే ఉంది. సో వాళ్ళు అనుకున్నారంట అందరితోటి ఇట్లా వనభోజనాలు ప్లాన్ చేయాలని. అయితే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీదే బర్డెన్ వేయకుండా అందరూ తలా ఒక రెసిపీ అయితే చేసుకొని తీసుకెళ్ళి తినేసామన్నమాట. సో తినేటప్పుడు వీడియో ఎందుకని చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఒక రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఆ రోజు తను కొత్తిమీర పచ్చడి చేసింది. నేను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వీడియోస్ తీయకపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి తీయాలి అన్న ఆలోచన నాకు రాలేదన్నమాట. అయితే లాస్ట్లో జస్ట్ గుర్తొచ్చి నేను తీసుకున్నాను. ఇక అప్పటికే ఇదంతా రెడీ అయిపోయిందనమాట. కొత్తిమీర నిల్వ పచ్చడి, అలానే అవిసె పొడి అనమాట. నేను ఇంతకుముందు అవిసె పొడి తినకపోయేదాన్ని. ఇప్పుడు ఎందుకు అవిసె పొడి తింటున్నాను అంటే ఇది తింటే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అసలు హ్యాపీగా ఫ్రీ అయిపోతుంది కడుపు. చాలా అసలు నేను చాలా సఫర్ అయ్యేదాన్ని ఒక్కొక్కసారి అయితే. ఫుడ్ తక్కువ తిన్నప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని. ఇంకా ఇప్పుడైతే అంత సఫర్ అవ్వట్లేదు. ఈ పొడి తింటే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఏంటంటే అవిసె పొడిలో కొద్దిగా బెల్లం అయితే వేసుకొని పట్టాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంది, తినడానికి బాగుంది. రోజు తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి, అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇది డైలీ అన్నం పెట్టుకున్నప్పుడు ఒక 2 ముద్దల కన్నా తింటే చాలా బాగుంటుంది. సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. అందుకని తినేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అండ్ ఈ కొత్తిమీర పచ్చడి అయితే నేను మా అమ్మ చేసినట్టు ఇంతవరకు యూట్యూబ్లోనే కాదు ఎక్కడా చూడలేదన్నమాట. చాలా డిఫరెంట్గా చేస్తుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తను చేసే కొత్తిమీర పచ్చడికి అయితే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇష్టపడి పెట్టించుకొని తింటారనమాట. అసలు అంత బాగుంటుంది. నేనైతే ఎంత కొత్తిమీర పచ్చడి పెట్టినా 2 రోజుల్లో ఫినిష్ చేస్తానన్నమాట. నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఈవెన్ చెప్పాలంటే అన్నం కోసం కొత్తిమీర పచ్చడి కాదు, కొత్తిమీర పచ్చడి కోసమే నేను అన్నం పెట్టుకుంటాను. అలా అనమాట, అంత ఇష్టం. ఇక అయితే స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు కదే అని అన్నదన్నమాట మమ్మీ. నేనే మర్చిపోయాను, సో నాకు గుర్తులేదని అన్నాను. ఇప్పటి నుంచి నేను ఏది స్టార్ట్ చేసినా అసలు వీడియో ఖచ్చితంగా షూట్ చేసి అయితే పెడుతూ ఉంటానన్నమాట. అండ్ బ్యూటీ టిప్స్ కూడా చాలామంది అడిగారు, మీరు స్టార్ట్ చేయొచ్చు కదా బ్యూటీ టిప్స్ అని చెప్పి. అందుకోసం మళ్ళీ నేను ఇంతకు ముందులాగా హోమ్ మేడ్ టిప్స్ చెప్తాను, అలా అని పార్లర్ సీక్రెట్స్ కూడా చెప్తూ ఉంటానన్నమాట. అవి 2 చెప్తూ ఉంటాను. మీకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అది ఫాలో అవుతూ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి అలా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇది ఈరోజు వ్లాగ్ షూట్ చేసి చేస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా బ్యూటీ టిప్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అప్పుడు నేను ఈజీగా మీకు చెప్పేస్తానన్నమాట వీడియో చేసి. ఏ ప్రాబ్లం ఉందనేది నాకు తెలియదు కదా. ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ టైం లేకపోవడం వల్ల వెల్లుల్లిపాయలు పూర్తిగా అయితే ఒలవలేకపోయామన్నమాట. కానీ అలా పొట్టుతో వేసినా చాలా బాగుంటుంది. నేను తింటున్నప్పుడు వీడియో షూట్ చేస్తుంటే పక్కనున్న మా బాబు సెటైర్స్ వేస్తున్నాడు అనమాట. తినేటప్పుడు కూడా వీడియో తీసుకుంటుంది, అది ఇదని. చాలా వరకు ఇష్టపడరు కదా తినేటప్పుడు వీడియో షూట్ చేయడం అనేది. ఇంకా నాకు కూడా కొత్త అనిపించింది. కానీ ఈ మధ్యకాలంలో తినేటప్పుడు తీసే వీడియోస్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి కదా, అందుకని ట్రై అయితే చేశాను. ఇక ఈరోజు మా బాబుది అయితే ఇరుముడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లన్నీ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, శివమాల అనమాట. మామూలుగా అయితే 41 రోజులు వేసుకున్న తర్వాత ఇరుముడి చూసుకొని కట్టించుకొని అందరూ వెళ్ళి శ్రీశైలం వెళ్ళి దర్శించుకొని అయితే వస్తారనమాట. ఇక మా బాబు కూడా వేసుకున్న డేట్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇరుముడి కోసం వచ్చేసాం. ఎర్లీ మార్నింగే వచ్చామండి. ఆ రోజు శివాలయంలో కూడా శివునికి మొదటి
అభిషేకం మేమే చేయించామన్నమాట ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేసి. ఇక ఆ తర్వాత ఇలా అనమాట. నిజం చెప్పాలంటే స్వాములు చాలా కఠినంగా దీక్ష అయితే చేయాల్సి ఉంటుంది. చలికాలం అవుతుంది, ఒక పక్కన వాళ్ళు చల్లటి నీళ్ళు చేయకూడదు, సోప్స్ యూజ్ చేయకూడదు, దువ్వెనలు యూజ్ చేయకూడదు, అసలు చాలా రిస్ట్రిక్షన్స్. వాళ్ళతో పాటు ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా, మనకి కూడా చాలా సఫర్ అయితే అవుతాం కదా. అంటే సఫర్ అనుకోవద్దు, అది మనం చేసే పుణ్యమే అనుకోవాలి. వాళ్ళకి వంట చేయడమైనా ఏదైనా మనం కూడా తలస్నానం చేసి ఇంట్లో పనులు ఏవి అయిపోగొట్టుకొని తొందరగా మనం తలస్నానం చేసి వాళ్ళకి వంట అయితే రెడీ చేయాలి కదా. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, అలా అని మనసు కూడా చాలా బాగుంటుంది, పుణ్యానికి పుణ్యం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. సో అయితే పూలమాలలు కూడా ఎక్కువే తీసుకొచ్చాను. నాకు అనిపించింది అనమాట, పూలమాలలు అందరూ వేస్తారు కదా మెడలో, సో చాలా వెయిట్ అయిపోతాయి అని. ఆ తర్వాత అయ్యగారు చెప్పారనమాట, లేదమ్మా స్వామి మెడలో పూలమాలలు ఇక్కడే తీసేసేయచ్చు, తీసి వాహనాలకు కానీ ఇంటికి కానీ అట్లా చేసుకోవచ్చు మీరు, కాబట్టి ఇబ్బంది లేదు, అన్నీ మోసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా డౌట్ ఉందనుకోండి, మనసులో పెట్టుకుంటే అది ఎప్పటికీ డౌట్గానే మిగిలిపోతుంది. అది తెలిసిన వాళ్ళని మనం అడగడం వల్ల ఏంటి అంటే మనకు ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతూ ఉందన్నమాట. మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము, అలాంటివి తప్పులు చేయకుండా కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే అక్కడ పంతులు గారిని అడిగేస్తానమాట, నాకు ఏదైనా డౌట్ వచ్చినా అలా కాదు ఇలా కాదు అలాగా ఎలా చెయ్యాలి అయ్యగారు అని చెప్పేసి క్లియర్గా అడుగుతాను. వాళ్ళు చెప్పింది వినడమే కాదండి, మనకు కూడా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అవి అడిగి తెలుసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు అయిపోయినాయి అనమాట. తర్వాత మా బాబుదే అనమాట. ఇందులో వచ్చేసి ఇప్పుడు చేతిలో ఉన్న వాటితో పాటు బియ్యము, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. ఏంటంటే అక్కడ అమ్మవారికి తర్వాత శివయ్య స్వామికి ఇద్దరికి కూడా 2 రకాల మూటలు అనేవి ఏర్పరిచి అక్కడ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అందుకని చెప్పేసి 2 సపరేట్గా అలా మూట కడతారు. తర్వాత ఇరుముల్లో బియ్యం వచ్చేసి మామూలుగా అయ్యగారు కేజీన్నరే తెమ్మన్నారు, మేము 3 kgs తీసుకెళ్ళామన్నమాట. తెలిసిన వాళ్ళందరూ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా 3 సార్లు పెట్టాలి కాబట్టి బియ్యం అనేది మేము కొంచెం ఎక్కువే తీసుకొచ్చేసాము. అండ్ లైనింగ్ బ్లౌజెస్ కూడా వాళ్ళు చెప్పారు బ్లౌజ్ పీసెస్ తెమ్మనమని. ఇంతకుముందు ఏం చేసేదాన్నంటే తెలియక నార్మల్ 80 పాయింట్స్ అవి తీసుకునేదాన్ని, 80 పాయింట్లవి లైనింగ్స్. అవి ఏంటంటే మనం యూస్ చేయలేము, అలా అని మళ్ళీ వాటిని మనం పడేయలేము, ఇంకొకళ్ళకు కూడా ఇవ్వకూడదు. అందుకని ఈసారి ఏం చెప్పానంటే మెయిన్ తాన్లలో దొరికే వాటిని నేను 1 మీటర్ చొప్పున అయితే తెప్పించానమాట. ఎందుకంటే అవైతే నేను కుట్టించుకోవచ్చు. 80 పాయింట్స్వి ఎవరికి సరిపోవు, అది వాష్ చేయంగానే 10 పాయింట్స్ సింక్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే 1 మీటర్వే తెప్పించేశాను. అవైతే కంటిన్యూగా బ్లౌజెస్ ఇంకా ఎటువంటి అతుకులు లేకుండా మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. మనం లైనింగ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి తెప్పించానమాట. ఇంకా బియ్యం చూసారు కదా, ఇవన్నీ వచ్చిన వాళ్ళందరూ ఇలా 3 సార్లు పెట్టాలన్నమాట. నాకు తెలిసి లాస్ట్కి ఒక 1/2 kgనో ఒక 3/4 kgనో మిగిలిపోయి ఉంటాయి రైస్. మ్యాక్సిమమ్ చాలా వరకు పట్టాయన్నమాట. నేను అనుకున్నాను చాలా బరువు అవుతుందేమో ఈసారి అని అనుకున్నాను. కానీ అక్కడ అయ్యగారు ఏం చెప్పారంటే ఇక్కడ వాహనం ఎక్కేదాకే మీరు అది నెత్తి మీద ఉంచేసుకొని తర్వాత తీసి ఒక బ్యాగ్లో పెట్టుకోండి, మళ్ళీ అక్కడ శ్రీశైలం వెళ్ళాక దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇరుముడి తీయాలి అని చెప్పారనమాట. సో అలానే చేశాము. ఇక్కడ చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ అనమాట, 5 కూడా అయిందో కాలేదో, ఇంకా అసలు చాలా మంచు పడుతుంది, విపరీతమైన మంచు పడుతుంది. అయినా సరే మళ్ళీ లేచి స్నానాలు చేసి బయలుదేరామన్నమాట దర్శనం కోసం అని చెప్పేసి. ఇక అలా ఇరుముడి కట్టుకొని తీసుకెళ్ళి స్వామివారిని దర్శించుకొని అలానే అమ్మవారికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఇంకా బ్లౌజ్ పీసు, టవలు ఈ ఒక 3-4 మాత్రమే మనకి వెనక్కి వచ్చాయి. కొంచెం బియ్యం, ఆ బియ్యం ఏం చెప్పారంటే మనం ఇంట్లో ఇంకొంచెం బియ్యం యాడ్ చేసుకొని ప్రసాదం చేసి అందరికీ పంచండి అని చెప్పారనమాట. సో అలా మొత్తం కొన్ని అయితే సామాన్లు ఇంటికి తెచ్చుకునేవి తీసుకొచ్చేసాము. అక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎంత మంది ఉన్నారో చూడండి, నిజంగా అసలు
అసలు అంతా ఉదయాన్నే కూడా ఎలా దర్శనం చేసుకోవడానికి వచ్చారో చూడండి. చాలా మటుకు వచ్చేసారనమాట. ఆలయం లోపలికి మొబైల్ ఎలో లేకపోవడం వల్ల ఇంకా నేను కొన్ని అయితే వీడియోస్ షూట్ చేయలేకపోయాను. బయటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వెంటనే స్నానం చేసి మళ్ళీ ఇంకోసారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట దర్శనం కోసం అని చెప్పేసి. ఎందుకంటే మనం కొన్ని పుణ్యస్థలాలకు పోయినప్పుడు ఒక 5 నిమిషాలు టైం దొరికినా మళ్ళీ దర్శనానికి పోవాలి అని ఆలోచించుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి మళ్ళీ వెళ్ళాలి అన్న ఆలోచనే ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ చూసారు కదా, అందరు ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చలి అని అనిపించలేదు. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన దాకా చలి అనిపించలేదు, మళ్ళీ ఆ తర్వాత చలి అనిపించింది అనమాట. ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేను చెప్పాను కదా లోపలికి తీసుకెళ్ళలేదు కాబట్టి కొన్ని నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేకపోయాను అని చెప్పేసి. ఇక ఆ తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాము. అందుకని మళ్ళీ వీడియో చేశాను. చూడండి ఎంతమంది స్వెటర్స్ వేసుకొని టవల్స్ వేసుకొని అందరూ వస్తున్నారు. ఇక మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి పోయినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి ఏవో కొన్ని వస్తువులు అయితే తీసుకొని రావడం మనకు ఆనవాయితీ కదా. ఈవెన్ ఆడవాళ్ళైతేనేమో గాజులు, మగవాళ్ళకైతేనేమో చేతి కంకణాలు, ప్రసాదాలు, ఇవన్నీ జనరల్గా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించే కొన్ని ఇదనమాట. సో నాకు కూడా అనిపించింది ఇంట్లో వాళ్ళకి కొన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే అమ్మకైనా అక్క చెల్లెళ్ళకైనా వదినలకైనా సో ఇలాగ ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంతమంది మనసుల్లో ఉన్న వాళ్ళకి మనం కొన్ని తీసుకెళ్తూ ఉంటాం కదా. సో అలాగే నేను మెయిన్ ఏంటంటే ఇలా బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాను. చూసారు కదా చాలా డిజైన్స్ ఉన్నాయండి. అసలు రెగ్యులర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, పార్టీవేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా వెలుతురు అది లైటింగ్ ఫోకస్లో బాగా కనిపిస్తున్నాయి కొన్ని అయితే. అవి తీసి దగ్గరకు పెట్టి చూడంగానే అంత నచ్చట్లేవు అనమాట. అంటే లైటింగ్కి బాగా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఒరిజినల్గా చేతిలోకి తీసుకుంటే కొంచెం ఓల్డ్ మోడల్ ఏమో లేకపోతే డల్ అయిపోతాయేమో అన్న ఆలోచనకు అయితే వస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మీరు చూడండి ఇవైతే చాలా బాగున్నాయి. బట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ బయటికి వేలాడుతున్నాయి కదా పూసలు, ఇవి మనకి శారీ అయినా డ్రెస్సెస్ అయినా చున్నీలు అలాంటివి ఉన్నప్పుడు పట్టుకుంటాయండి, పోగులు పట్టేసుకుంటాయి. వీటిని డ్యామేజ్ చేయలేము, అలానే మన శారీ డ్యామేజ్ అవుతుంది అండ్ పళ్ళు డ్యామేజ్ అవుతుంది. ఇక మన హెయిర్కి పట్టుకున్న హెయిర్ కూడా కష్టం అండి వాటి నుంచి వదిలించుకోవడం. సో కొన్ని బ్యాంగిల్స్ ఆచి తూచి తీసుకోవాలన్నమాట, లేకపోతే మనం ఇబ్బందుల్లో పడిపోతాం. ఇక ఆ తర్వాత మనం బస్ ఎక్కడానికి ముందు టిఫిన్ అయితే చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా వాళ్ళు పిల్లలు దోశలు తినేదాకా కూడా నా పూరి రాలేదు. వాళ్ళు తిన్నాక ఎప్పటికో నా పూరి అయితే వచ్చిందనమాట. ఎందుకంటే నేను కొన్ని ప్లేసెస్కి పోయినప్పుడు కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి, పూరి బాగుంటుంది. సో అలాగా నేను పూరి అయితే తీసుకున్నాను. లేట్ అయితే లేట్ అయింది, మనకు నచ్చిన ఫుడ్ తింటేనే కదా మనం హ్యాపీగా ఫీల్ అయ్యేదని చెప్పి నేను పూరినే తీసుకున్నాను అనమాట. చూసారు కదా అసలు విపరీతంగా కాలుతుంది. అయినా సరే వీడియో మళ్ళీ లెంత్ పెరుగుతుంది అని చెప్పేసి నేను తీసుకొని అయితే తింటూ ఉన్నానన్నమాట. చాలా బాగుంది. కానీ ఎందుకో అనిపించింది ఈసారి. ఇంతకుముందు ఏంటంటే అలా ఒక ప్లేట్ పూరి అంటే 2 పూరీలు తినేసరికి కడుపు ఫుల్ అయిపోయేది. ఇప్పుడు నాకు యాక్చువల్గా అర్థం కాలేదు, కానీ 2 పూరీలు తినేసరికి వేడిగా ఉన్నాయి కాబట్టి తినేసాను గబగబా. ఆ నిమిషం ఫుల్ అనిపించింది, కానీ కాసేపటికి మళ్ళీ ఎందుకోనండి బాగా ఆకలేసింది అనమాట. ఇంతకుముందు ఎప్పుడు అలా లేదు. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి అయితే వచ్చేసాము, శ్రీశైలం నుంచి అయితే వచ్చేసాము. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాకు ఇంటి వెనక ఇంత ప్లేస్ అయితే ఉంది. సో ఇది ఇంతకుముందు మా నాన్నగారు బతుకున్నప్పుడు ఎలా ఉండేదంటే మేము చాలా రకాల చెట్లు పెంచేవాళ్ళం. బత్తాయి, సీతాఫలం, అలానే నారింజ, ఉసిరి, అసలు వేప చెట్టు, మునగ చెట్టు, ఇలా రకరకాల చెట్లు పెద్ద పెద్దవి వేసి పెంచేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత పెద్దగా అందరం పట్టించుకోలేకపోయాము. ఎవరికి వాళ్ళం ఎట్లా అంటే అట్లా సెటిల్ అయిపోయాము. ఇంకా ఇంత ప్లేస్లో అంతా పిచ్చి పిచ్చి గడ్డి, పిచ్చి పిచ్చి చెట్లు బాగా పెరిగిపోయినాయి అనమాట. చూసారు కదా, అవన్నీ కొట్టేయించి ఓ పక్కకైతే పెట్టేశారు. కానీ ఇంత ప్లేస్ నాకు అనిపిస్తుంది
అనిపిస్తుందండి. సిటీలో కనుక ఇంత ప్లేస్ ఉంటే మంచిగా ఎన్నో రకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, అలానే వెజిటబుల్ సంబంధించినవి వేసుకొని ఎంచక్కా పెంచుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ఊర్లో మాకు టైం లేకపోవడం వల్ల, మేము ఎవ్వరం అవైలబుల్ లేకపోవడం వల్ల మినిమం ఈ కొంచెం మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గన్నేరు చెట్టు. సో ఇది వచ్చేసి ఏమంటారంటే, శివునికి బంగారపు పువ్వు పెడితే ఎంత ఇష్టం ఉంటుందో దేవతలకి అంత ఇష్టపడతారంట ఈ పువ్వు ఒక్కటి పెడితే. సో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వీడియోస్